వృశ్చిక రాశి వారికి గ్రహస్థితులు చూడగలిగితే చతుర్థంలో రాహు, పంచమంలో శని, షష్టమంలో శుక్రుడు, అష్టమంలో రవి గురుడు, కర్కాటకంలో బుధుడు, దశమంలో కుజ కేతువులు ఈ వారం సంచరిస్తున్నది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారాంతరం విద్యా, ప్రేమ వ్యవహారాలు, మరింత పెట్టుబడులు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అధికారయుక్తంగా మరియు జ్ఞానయుక్తంగా ఏ పని చేద్దామనుకున్నా సరే ముందుకు వెళ్ళటం కూడా మంచిదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లోతైన పరిశోధన లేదా తాత్విక విషయాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. ప్రేమలో కొన్ని ఊహించని మలుపులు లేదా ఆధ్యాత్మిక అనుబంధాలు ఉండే అవకాశాలు ఉన్నవి. సృజనాత్మక పనులలో మీ లోతైన అంతర్దృష్టి ఆశావాదం మేలు చేస్తుంది. ఆకస్మిక లాభాలు లేదా నష్టాలు ఉండవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా విచక్షణ అవసరం ఉన్నది. పిల్లలతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వాళ్ళు ఏమి చేద్దామనుకుంటున్నారో పిల్లల మనసు తెలుసుకొని ముందుకు వెళ్ళటం, వాళ్ళని వాళ్ళ గోల్ రీచ్ అయ్యేలా చేయడం వంటిది చేస్తే తల్లిదండ్రులకు కూడా సంతోషకరంగా ఉంటుంది. వారికి మార్గదర్శకత్వంగా ముందుకు సాగిస్తూ ఉండాలి తల్లిదండ్రులు అనేది. మీ ఆదాయం ఈ రాశి వారికి కొంత పెరిగే సూచనలు కనబడుతున్నవి. విద్యార్థులు తమ చదువులలో మంచి ఫలితాలను పొందుతారు. చిన్న తరహా వ్యాపార యజమానులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధాలలో సన్నిహితం పెరుగుతుంది. జర్నలిజంతో సంబంధం ఉన్నవారికి అద్భుతమైన వారమని చెప్పుకోవచ్చు. మీరు మీ తోబుట్టులతో గొప్ప సమయాన్ని గడుపుతారు. మన సిబ్లింగ్స్ అంటారు చూసారా, ఆ విధంగా కజిన్స్ కానీ సిబ్లింగ్స్తో కానీ కలిసి వాతావరణం అనుకూలంగా కనబడుతున్నది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకొని ఆనందకరంగా ఉంటారు. అనుకున్న రీతిలో ధనం సమకూరుతుంది. ఏ అవసరమైన ఇబ్బంది లేకుండా ఈ వారాంతరం గడిచిపోతుంది. పిల్లల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. సోదరులతో మరింత సఖ్యత ఏర్పడుతుంది. స్వల్ప రుగ్మతలు బాధిస్తాయి. ఈ రాశివారు చేయదగినవి చూడగలిగితే పిల్లలతో తాత్విక చర్చలు, ఉన్నత విద్యా ప్రణాళికలు, మంత్రోపదేశం తీసుకోవటం, ఆధ్యాత్మిక సాధన, పరిశోధాత్మక రచనలు వంటివి చేయడం బాగుంటుంది. చేయకూడనివి ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు పడటం మంచిది కాదు. రిస్క్తో కూడిన పెట్టుబడులు, ఇతరుల సలహాలు నిర్లక్ష్యం చేయకూడదు. వాటిని ముందుకు సాగించడం మంచిది. ఈ రాశి వారికి చెప్పదగిన సూచన గణపతి లేదా గురుగ్రహ ఆరాధన చేయటం వల్ల విద్య, అదృష్టం, సంతానం, సౌఖ్యం కలుగుతాయి. ప్రేమలో అవగాహన అనేది మెరుగుపడుతున్నది. తదుపరి ధనుస్సు రాశి.